తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగం అయిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు? హాస్టల్కి వచ్చి ఏం చేస్తున్నారు? రూమ్కి వచ్చి ఏం చేస్తున్నారు? కాస్త సమయం దొరికితే, కాస్త ఖాళీ దొరికితే, కాస్త హాలిడే వస్తే ఏం చేస్తున్నారు? సాయంకాలం అయితే ఇస్సాకు దేవుని సన్నిధికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, ధ్యానిస్తాడు, ధ్యానంలో ఉంటాడు. యవనస్తుడు అయినా నీవు ఏం చేస్తున్నావు? నీకు చక్కని భార్య కావాలి, చక్కని భర్త కావాలి. అయితే వినో, దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. తండ్రి ప్రార్థన చేస్తే సరిపోదు, తల్లి ప్రార్థన చేస్తే సరిపోదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే సరిపోదు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నా నువ్వో ప్రార్థన చేయాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వివాహం కోసం ప్రార్థన చేయండి. వివాహం అయిన వారో మీ కుటుంబ వ్యవస్థ నిర్మించబడడానికి ప్రార్థన చేయండి. తల్లులో తండ్రులో నీ కుమారుడు, కోడలు, నీ కూతురు, అల్లుడు సుఖంగా, సంతోషంగా, సౌఖ్యంగా ఉండులాగున ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ఒక ప్రార్థన మాత్రమే కలవనటువంటి